టైటిల్ చూసి ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియో ఓపెన్ చేశారా? అయితే చూడకుండా మాత్రం వెళ్ళొద్దు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు ఈ వీడియో నేను ఎందుకు చేయాలనుకున్నాను దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. కనుక నా ఓల్డ్ వీడియోస్ చూస్తూ ఉంటే నేను జర్మనీలో ఉంటాను అన్న విషయం చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జర్మనీలో అఫోర్డబుల్ రేంజ్ లో మనం బట్టలు కొనుక్కోవాలనుకున్నా, కొంచెం ఎక్కువ వైడ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడాలనుకున్నా, ఒకే ఒక్క షాప్ నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే ప్రిమార్క్ అన్నమాట. ఇది ఓన్లీ జర్మనీలోనే కాదు, టోటల్ యూరోపియన్ కంట్రీస్ మొత్తం అన్నిటిలో మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ప్రిమార్క్ షాపింగ్ అని అంటే ఇలా చిటికలు వెళ్ళి అలా చిటికలు వచ్చేద్దాం అనడానికి అస్సలు అవ్వదు. ఎందుకు అనంటే ఒక్కసారి స్టెప్ ఇన్ అయ్యాము అనంటే ఒక పెద్ద సంచి చేసుకుని రావాల్సిందే. అంత షాప్ చేసేస్తాము, తెలియకుండానే అట్రాక్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటాము. అండ్ అటు అఫోర్డబుల్ రేంజెస్ లో ఉంటాయి కాబట్టి సర్లే తీసేసుకుందాం, ఇది తక్కువే కదా ఇది కూడా యాడ్ చేసేద్దాం, అట్లా ఒక్కొక్కటి కార్ట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అది నాకే అలా జరుగుతుందా లేదంటే ప్రిమార్క్ వెళ్ళి షాప్ చేసిన వాళ్ళందరికీ అలానే జరుగుతుందా నాకైతే తెలీదు. ఇకపోతే ఈ కొట్లో కొనుక్కోవడానికి ఏమేమి ఉంటాయి అని అనుకుంటే ఏం ఉండవో చెప్పడం తక్కువేమో. బికాస్ ఏమేమి ఉంటాయి అన్న లిస్ట్ చాలా పెద్దగా ఉంటది, ఏం ఉండవు అన్న లిస్ట్ చాలా తక్కువ ఉంటది అనమాట. హోమ్ నీడ్స్ ఉంటాయి, ఇంటీరియర్ డెకరేషన్ కి కావాల్సిన స్టఫ్ అంతా దొరుకుతుంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి, టీ మగ్స్ ఉంటాయి, క్లోతింగ్ ఉంటుంది, క్లోతింగ్ మెన్ కి ఉమెన్ కి కిడ్స్ కి మొత్తం అంతా దొరికేస్తాయి. సాక్సెస్ ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి, ఇయర్ రింగ్స్, క్లిప్స్, చైన్స్ అన్ని అనమాట. ఇక్కడ ఏవేవైతే పెట్టుకుంటారో అవన్నీ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళు స్టిక్కర్ ప్యాకెట్స్, గాజులు ఇలాంటివి వాడరు కాబట్టి అవి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు వేసుకునే ప్రతిదీ అక్కడ దొరికేస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, వాలెట్స్ ఉంటాయి. ఇంకా వింటర్ టైంలో వింటర్ కలెక్షన్ ఉంటుంది, సమ్మర్ టైంలో సమ్మర్ కలెక్షన్ ఉంటుంది, స్ప్రింగ్ సీజన్ లో స్ప్రింగ్ కలెక్షన్ ఉంటుంది. ఇదంతా కాకుండా మళ్ళీ పింక్ వైబ్ అంటాడు, బీచ్ వైబ్ అంటాడు, ఇట్లాంటి వైబ్ వెరైటీస్ కూడా ఉంటాయి అనమాట. ఇవి దొరుకుతాయి ఈ కొట్లో. వెళ్ళి కొనుక్కోవాలి, మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ చక్కగా కొనుక్కొని ఇంత బిల్లు చేసుకొని రావచ్చు అనమాట. అండ్ అలానే అట్రాక్ట్ అయిపోతాం కూడా. ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళి ఖచ్చితంగా 4-5 అయితే వేసుకుని వస్తాం సంచిలో. పిల్లలు ఏంటంటే చూస్తూనే ఎదిగిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి హన్వీగాడికి 2 months కి ఒకసారి బట్టలు మార్చాల్సి వస్తుంది అనమాట. దానికి నేను ఒక రేంజ్ లో క్లాత్స్ కొనేసి మళ్ళీ అవి పడేయలేక, అవి దాయలేక, వాటిని ఏం చేయాలో తెలియక ఇన్ని కష్టాలు పడే బదులు ఈ ప్రిమార్క్ లాంటి షాప్స్ లో అఫోర్డబుల్ రేంజెస్ లో బట్టలు తీసుకొని అవి వాడినంత వరకు రఫ్ అండ్ టఫ్ వాడేసి దాని తర్వాత నేను అవి డంప్ చేసేసినా కూడా నేను అంత ఫీల్ అవ్వను. బికాస్ నేను పెట్టిన ప్రైస్ కి ఖచ్చితంగా అంత యూసేజ్ అయితే చేసేస్తున్నాను. సో ఐమ్ హ్యాపీ. అందుకని ప్రిమార్క్ లో షాపింగ్, హన్వికాకి పర్టికులర్ గా ప్రిమార్క్ లోనే షాప్ చేస్తున్నాము. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ స్పెషల్ షాప్స్ లోనే తీసుకుంటాము. అది పక్కన పెట్టేస్తే డైలీ వేర్ కి మాత్రం వి చూస్ దిస్ షాప్. ఎందుకు? ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి అఫోర్డబుల్ రేంజెస్ లో ఉంటుంది. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి వైడ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి సపోజ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది అనుకోండి, వ్యాలంటైన్స్ డే థీమ్ లో మనకి చాలా స్టఫ్ దొరుకుతుంది అనమాట. అలానే స్ప్రింగ్ సీజన్ వస్తుంటే స్ప్రింగ్ థీమ్ లో మనకి చాలా బట్టలు దొరుకుతాయి. అట్లా సీజన్ కి తగ్గట్టు అండ్ స్పెషల్ డేస్ కి తగ్గట్టు మనకి ఏమన్నా డ్రెస్సెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ షాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ నేను ఎందుకు అక్కడ షాప్ చేస్తాను అనేది. మా బాబాయ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను కదా, కానీ నేను చెప్పాలనుకున్నది మీతో చెప్పాలా వద్దా క్లియర్ గా? చెప్పకపోతే వీడియో చేసేసి దాన్ని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయ్యో నేను ఈ పాయింట్ మర్చిపోయాను, అదే నేను ఇది చెప్పుంటే బాగుండే అని నాకు నేనే ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. ఆ ఫీలింగ్ లేకుండా నేను మాట్లాడాలనుకున్నవన్నీ మాట్లాడేశాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడైతే కలెక్షన్ చూపించేస్తాను. నాలా న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే ఈ కలెక్షన్ అంతా చూసి మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది అండ్ మీరు కూడా మీ న్యూ బోర్న్ బేబీస్ కి షాప్ చేయటానికి ఏ షాప్ లో చేస్తున్నారు, ఇఫ్ సపోజ్ మీరు జర్నీలో ఉంటే మీరు ఏ షాప్ చూస్ చేసుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పారనుకోండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లేదు నా ఐడియా మీకు ఏదైనా నచ్చి మీరు కూడా నిజమే కదా ఈ షాప్ లో ఈసారి నుంచి షాప్ చేద్దాం అని అనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారనుకోండి, అబ్బా అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఫస్ట్ అయితే కొన్ని టీషర్ట్లు తీసుకున్నాను. ఈ టీషర్ట్ల విషయానికి వస్తే అమ్మాయిలవే కొనాలి అంటే హన్విక అమ్మాయి కాబట్టి అమ్మాయిల దగ్గరే చూస్తాను అట్లా ఏం లేదు. నాకు అబ్బాయిల సెక్షన్ లోకి కూడా వెళ్ళి టీషర్ట్లు ఎత్తుకేసుకుంటాను అనమాట. వాళ్ళ కలెక్షన్ నచ్చితే వాళ్ళే కూడా తెచ్చేసుకుంటాను. అబ్బాయిలదేంటి అమ్మాయిలదేంటి ఏదైనా బట్టలే కదా ఆ ఉద్దేశంతో అనమాట. సో ఇది వచ్చేసి అబ్బాయిల సెక్షన్ లో దొరికింది నాకు. బాగుంది కదా షర్ట్. అఫోర్డబుల్ రేంజ్ €2.
క్యాజువల్ వేర్ టీ షర్ట్. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి సో ఇట్లా పల్చగా ఉండే షర్ట్స్ బెటర్ అని చెప్పి తీసుకున్నాను. అమ్మాయిల సెక్షన్ లోనే తీసుకున్నాను. ఇది కూడా 2.50 euros అనమాట. ఇది కూడా అబ్బాయిలదే 2.50 euros. టీ షర్ట్ అంతా ప్రింట్ వచ్చింది, డైనోసారస్ ప్రింట్. ఇది అమ్మాయిల సెక్షన్ లో తీసుకున్నాను. ఇది కూడా 2.50 euros. టోటల్ షర్ట్ అంతా ప్రింట్ వచ్చింది. అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్ ఏంటంటే అమ్మాయిల ప్రింట్స్ క్యూట్ గా అనిపిస్తాయి, అబ్బాయిలు అంత క్యూట్ గా అనిపించదు. బట్ నాకు అబ్బాయిలు కూడా క్యూట్ గానే అనిపిస్తాయి అనుకోండి. ఇది వచ్చేసి 2.50 euros. ఇది అమ్మాయిల సెక్షన్ లోనే తీసుకున్నాను. ఈ కలర్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ ప్రింట్ వచ్చింది, బ్యాక్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. అవి కాకుండా ప్రిమార్క్ లో ఏంటి అంటే ఇట్లా 3 షర్ట్స్ కలిపి ఇంత, 4 షర్ట్స్ కలిపి ఇంత అట్లా పెడుతూ ఉంటాడు అనమాట. సో ఇవి 3 ప్లెయిన్ షర్ట్స్. ఇది వచ్చేసి బేబీ పింక్, వైట్, సిమెంట్ కలర్ అనమాట. షర్ట్స్ కలిపి 6 euros. సో నేను ఈ 3 షర్ట్స్ తీసుకున్నాను. ఎందుకు అనంటే ఎప్పుడు తినేటప్పుడు పడేసుకుంటూ ఉంటుంది అనమాట. అట్లాంటి టైంలో ఇమీడియట్ గా చేంజ్ చేయాలి అంటే ఇట్లాంటి టీ షర్ట్స్ బాగుంటాయి అని చెప్పి రోజుకి ఎక్కడండి 4-5 ఇప్పేస్తుంది. అసలు వాషింగ్ మిషన్ లేకపోతే నా నడు ఉండేదో పోయేదో కూడా నాకు డౌటే. వాషింగ్ మిషన్ ఉండి చాలా సేవ్ అయిపోయాను నేను. అప్పట్లో ఆ రోజుల్లో మనం అమ్మలు ఉతికినట్టు మనం కూడా ఉతికే రోజులైతే జస్ట్ ఇమాజిన్. వామ్ము, ఆ ఊహ కూడా చాలా భయంకరంగా ఉంది నాకైతే. ఇంకొక సింబా, ఇది కూడా అబ్బాయిల సెక్షన్ లోనే తీసుకున్నాను, 2.50 euros. ఇంకొక షర్ట్ అనమాట, అబ్బాయిల సెక్షన్ లోనే తీసుకున్నాను, జస్ట్ షర్ట్. ఇది కూడా 2.50 euros. కొన్ని ఫ్రాక్స్ పెట్టాడు. వచ్చిన తర్వాత ఆ నిక్కర్లు చొక్కాల్లో తప్ప ఒక్కసారి కూడా ముద్దుగా గౌన్ వేసుకోలేదు. ఎందుకనంటే బయట చల్లగా ఉందిలేండి, గౌన్ వేస్తే చలికి పాపం వాళ్ళు తట్టుకోలేరు కదా. ఇక సమ్మర్ వస్తుంది కాబట్టి చక్కగా గౌన్లు అవన్నీ వేయొచ్చు. ఇక్కడ కూడా గౌన్లు దొరుకుతాయి, కాకపోతే ఇండియా నుంచే తెచ్చుకుంటాం మంచి మంచి గౌన్లన్నీ. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఒక గౌన్ చూడండి. గౌన్లో ఏమన్నా ఉందా? లేదు. గౌన్ రూపంలో కుట్టిన గుడ్డ ముక్క, పింక్ కలర్. ఓకే, ఇది ప్లస్ ఇది ఇంకొక గౌను, దీనిపైన స్ట్రాబెరీ ప్రింట్ వచ్చింది అనమాట. 2 గౌన్లు కాంబో అనమాట. కాంబో కింద 2 కలిపి తీసుకున్నాను. 2 కలిపి ఎంత అంటే 6 euros. అంటే ఒక్కొక్క గౌన్ 300 పడుతుంది, 3 euros. క్లాత్ చాలా బాగుంటుంది. అందం చందం అనిపించదు ఏంటో మరి, మనం ఇండియాలో చూసి చూసి వస్తాం కాబట్టి ఏమిటో అనిపిస్తుందేమో కానీ క్లాత్ అయితే చాలా బాగుంటది. సో ఈ 2 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు హన్వి ఒక గౌన్ వేసేసుకుంది, అది ప్లస్ ఇది అనమాట. ప్యూర్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో అంటాం కదా ఆ కలర్. దీంతో పాటు ఫ్రూట్స్ అది ఒక ఫ్రాక్ అనమాట. ఈ 2 ఫ్రాక్లు వచ్చి మళ్ళీ 6 euros, 3 euros ఈచ్ పడింది. అయితే 4 ఫ్రాక్స్ తీసుకున్నాము. ఇక ప్యాంట్స్ విషయానికి వస్తే నార్మల్ గా మనం ఇంట్లో వేసుకోవటానికి 3 ప్యాంట్స్ తీసుకున్నాను. ఒకటి స్ట్రాబెరీ ప్రింట్ వచ్చింది, ఒకటి ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి, ఒకటి ప్లెయిన్ రెడ్ అనమాట. ఈ 3 వచ్చేసి 11 euros. జీన్స్ తీసుకున్నాను, బుడ్డి జీన్స్ భలే ఉంది కదా. ఇది ఎక్కడ మేడ్ తెలుసా? మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అంట. మీకు కనిపిస్తుందో లేదో. ప్యాంట్ వచ్చేసి 11 euros పడింది. క్లాత్ వైజ్ అయితే చెప్పొద్దు, చాలా బాగుంటుంది అండ్ కంఫీ టు వేర్. నాకు బాగా నచ్చింది ఇది, సో తీసుకున్నా. అబ్బాయిల జీన్స్ నార్మల్ గా ఇంట్లో మరీ ఉడకపోసేసినప్పుడు వేసుకోవటానికి ఇవి 2 తీసుకున్నాను. బుడ్డి నిక్కర్లు. స్టైల్ గా చెప్పాలంటే కిడ్స్ బాక్సర్స్. జీన్స్ ది షార్ట్ ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ వెళ్ళగానే నేను ఏదైనా సెలెక్ట్ చేశాను అంటే ఇదే. నాకు చూడగానే భలే నచ్చేసింది. దీనిపైన బుల్లి నిమ్మకాయ ప్రింట్ వచ్చింది అన్నమాట. నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయల ప్రింట్ ఒకటి వచ్చింది. ఎంత బాగుందో బుడ్డి నిక్కరు. నేను నా చిన్నప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోలేదండి. సో నేను హన్వికాకి ఇవన్నీ వేసి ముద్దుగా చూసుకోవాలని చాలా కోరిక అనమాట. సో ఐ చూస్ దిస్. 9 euros పడింది. తీసుకున్న షాపింగ్ అయితే అది. సరదాగా శనివారం సాయంత్రం ఇంట్లో టైంపాస్ కాక సర్లే అలా ప్రీమార్క్ వరకు వెళ్ళొద్దాము అని చెప్పి బయలుదేరి సంచిలో ఇవన్నీ వేసుకుని వచ్చాం అనమాట. అఫ్ కోర్స్ పిల్లలు బట్టలు కొనాలి అనే థాట్ వస్తే అస్సలు ఇక చెయ్యి ఆగదు. ఇటు నుంచి లాగేస్తూ ఉంటుంది, ఇటు నుంచి లాగేస్తూ ఉంటుంది. మొత్తం అక్కడ ఉన్న కలెక్షన్ అంతా తీసి అలా కార్ట్లో వేసేసుకోవాలనిపిస్తుంది నాకైతే.
అదేంటో నాకు తెలీదు. ఈ మధ్యన నాకు నేను షాపింగ్ చేసుకోవడం కన్నా హన్వి గడికి షాపింగ్ చేయడం అంటే చాలా నచ్చేస్తుంది. ఇందులో ముద్దుగా ఉంటుందేమో గుడిది, అందులో ముద్దుగా ఉంటుందేమో, ఈ రంగు బాగుంటుందేమో, ఈ ప్రింట్ ఇంకా బాగుందేమో, అట్లా 1,00,000 ఆలోచనలతోటి 1,00,000 బట్టలు కొనేస్తున్నాను అనమాట. బట్ ఎనీవేస్ పిల్లలకి నెలకి మారుస్తూనే ఉండాలండి. ఈ టైంలో ఇంకా ఎక్కువ మారుస్తూ ఉండాలి. అండ్ డేలో ఖచ్చితంగా ఒక 4-5 జతలు అయితే ఇప్పుతారు. క్రిప్పేకి వెళ్తుందా, క్రిప్పేకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటుంది, పొద్దున్న ఇంకొక డ్రెస్ వేసుకుంటుంది, క్రిప్పే నుంచి వచ్చేసిన తర్వాత ఇంకో డ్రెస్ వేసుకుంటుంది, సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళి ఇసుకంతా పూసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక డ్రెస్ వేసుకుంటుంది. అలా డ్రెస్సుల మీద డ్రెస్సులు మారుస్తూనే ఉంటుంది. సో మేము డ్రెస్సులు కొంటూనే ఉంటాం అనమాట. దేవుడి దయ వల్ల మాకు ఈ ప్రీమార్క్ అనే షాప్ ఉంది కాబట్టి. ఇట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో అనమాట. గబగబా కంగారు లేకుండా నేను చెప్పాలనుకునేవన్నీ చెప్పేశాను, మాట్లాడాలనుకునేవన్నీ మాట్లాడేశాను, చూపించాలనుకునేవన్నీ చూపించేశాను. నేను చూపించినవన్నీ మీరు స్కిప్ చేయకుండా చూసారు అని అనుకుంటున్నాను. ఒకవేళ చూసి ఉండి కలెక్షన్ అంతా మీకు నచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఏది నచ్చింది, వీడియోలో ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అదంతా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకుంటే అదంతా చదివి చాలా ఆనందపడతాను. సో ఇలానే నా వీడియోస్ అన్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. నా ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం స్కిప్ చేయకండి. సో గైస్, meet you soon in my next video. Do not forget to like, share and subscribe. Bye bye. ఉంటానండి మరి. నవ్విస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి.